మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. బండలు కొట్టి బ్రతికే కొన్ని జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల్లో భాగంగా ఒడ్డరి కులస్తులు ఇక్కడ బండపై హక్కు కోసం ఇక్కడ కలెక్టరేట్ ముట్టడించడానికి వచ్చారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒడ్డరి కులస్తుల జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా యొక్క ప్రధానమైన డిమాండ్ మట్టిని బండని నమ్ముకొని మేము జీవనం కొనసాగిస్తాం. మా ప్రధాన వృత్తులు మట్టి పని, బండ పని కాబట్టి మేము ఈ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తాం. కాబట్టి ఈ మట్టి పైన బండ పైన మాకు పూర్తి అవకాశాలు కల్పించాలి. స్పెషల్గా జీవోలు అంటూ ఏర్పాటు ఏం చేయలే. ఒకవేళ ఉన్న జీవోలు అధికారికంగా మాత్రం ఏం ప్రకటించలే కాబట్టి మాకు మా ఒడ్డర కులస్తులకు బండల పైన పూర్తి హక్కులు కల్పించట్లేదు. ఎందుకంటే మా కులమే కాకుండా వేరే ఇతర కులాలు కూడా వారి వారి కుల వృత్తుల పైన ఆధారపడి వారి జీవనం కొనసాగుతున్నారు. కాబట్టి మరి మేమే ఈ గవర్నమెంట్కి ఈ అధికారులకు శాపమా? ఇంకా వేరే కులస్తులు లేరా? ఈ యొక్క కులము ఏ కులస్తులు ఇల్లులు కట్టుకున్నా, ఏ కులాలు ఏ మతం అయినా, ఎవరైనా సరే భవనాలు కట్టుకున్నా, ఆఫీసులు కట్టుకున్నా మరి ఈ మట్టి బండ అవసరం. కాబట్టి మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడొద్దు, ఇంత ఇబ్బందికరంగా పెట్టొద్దు. ఇక ముందు మా తాతలు తండ్రులకు వాళ్ళకు చదువు లేక వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకున్న స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నాం కాబట్టి మాకు అవకాశాలు సరైన విధంగా లేకుంటే ఏ గవర్నమెంట్ అయినా ప్రశ్నిస్తాం, ఏ అధికారినైనా ప్రశ్నిస్తాం. మా ప్రాణాలు తెగించేనైనా ముందు జనరేషన్ కోసం మేము కొట్లాడడానికి రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మాతోటి మా మీద పెద్ద మనసుతో మా కులానికి సంబంధించిన పూర్తి పనుల పైన అవకాశాలు కల్పించాలి. ఏమైనా జీవోలు కూడా స్పెషల్గా ఏర్పాటు చేయించాలి. ఇప్పుడున్న రోజుల్లో ఒకప్పుడు మేము రోడ్లు వేయాలంటే మా చేతులతోటే చేసేది. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి మాకు ఈ గవర్నమెంట్లో మిషన్ల పైన కూడా సబ్సిడీ అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఒక 100 మంది చేసేది ఒక మిషనే చేస్తుంది కాబట్టి వందల మందికి అనేక మందికి పనులు కూడా లేకుండా అయిపోయింది. కావున ఇప్పుడు పెద్ద మనసుతో గ్రహించి ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఈ మిషన్లను కూడా ఎక్కువ తీసుకొస్తారు కాబట్టి వాటిపైన సబ్సిడీస్ మాకు ఏర్పాటు చేసి స్పెషల్ జీవోలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్కి దయచేసి చెప్తున్నాం. మా ఒడ్డర్లను చిన్న చూపు చూడకండి. మేము గత ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా మాకు ఎప్పటికీ ఏం న్యాయం జరుగుతలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. చాలా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మరొక జిల్లా నాయకుడు ఉన్నాడు. అన్న చెప్పండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో మా సిద్దిపేట జిల్లా నుంచి ఒడ్డర నాయకులం మేము వచ్చినాము. మా కులాస్తులు కూడా వచ్చినారు. తౌట మండల్ అదే గ్రామానికి సంబంధించిన ఒడ్డరపై బండను కొట్టుకునే విధానంలో తాతలప్పటికెళ్ళి మేము బండలు కొట్టుకొని మట్టి పనులు చేసుకుంటా బతికేంత ఒడ్డర కులాస్తులము. దీనిపైన ఈ మైనింగ్స్ కానీ రెవెన్స్ కానీ వచ్చి మీకు ఏమన్నా ప్రత్యేక మీకు జీవో ఉన్నదా, మీకు పట్టాలు ఏమన్నా ఉన్నాయా, మీరు బండ కొట్టుకోనికి మీకు హక్కు లేదని చెప్పేసి మాకు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వారు ఆందోళన చెంది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరిగింది. మాపై ఇప్పటిగానే ఉన్నంత అధికారం ప్రభుత్వం దీన్ని ఆలోచించి మాకు ఇమ్మీడియట్లీ మాకు వచ్చే రిజర్వేషన్లు కానీ మాకు ఓన్లీ ఓటు బ్యాంకింగ్ వాడుకోకుండా మాకు కల్పించే మా ఒడ్డలపై కూడా మాకు రిజర్వేషన్లు కల్పించి మాకు అన్యాయం చేయకుండా మాకు కాపాడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనిపై మాకు స్పందించకపోతే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నంత అధికారులు దీన్ని స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఈ ఒడ్డరి కులస్తులు నిజంగా చెప్పాలంటే వీళ్ళ అవసరము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎంతో అవసరం ఉంటది. చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 40 సంవత్సరాల నుంచి కొడుతున్నా. ఆడ రౌతు కొట్టడానికి మీరు కొట్టద్దు, మా పట్ట భూములు మా ఇవి అవి అనుకుంటే మాకు అని వాళ్ళు రాణిస్తారు అని వాళ్ళకు రావకపోతే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఇక్కడ ఒడ్డరి కులస్తుడైన ఒక కార్మికుడు ఉన్నాడు. వాళ్ళ బాధలేందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు. మాది మిడిదొడ్డి మండలం సారు. బండకు జీవోలు ఇవ్వాలి, బండలు కొట్టనిస్తలేరు. ఎస్ఐకి చెప్పిండ్రు ఆ బండ అది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, బండలు మమ్మల్ని కొట్టనిస్తలేరు. ఎస్ఐతో బెదిరిపిస్తున్నారు. మాకు బండల మా వృత్తి అది. మాకు 60-70 ఏళ్ళ నుంచి మా బతికే అది. మేము బేస్మెంట్లకు వేస్తాం, అన్నిటికి వేస్తాం. మా బండలు కంకర కొట్టుకుంటా అన్ని చేస్తాం సార్. మమ్మల్ని కొట్టనిస్తలేరు. మాకు అది రిజిస్ట్రేషన్ జీవోలు ఇవ్వాలి. మమ్మల్ని ఎవరు అట్కంచకుండా మాకు ఇవ్వాలి సార్. మమ్మల్ని ఎవరు ఏమనద్దు. మాకు బండలు మొత్తం చాలా కష్టం ఉంది. మా బతికే అది. మా కష్టం చేసుకొని మేము బతికేదే అది. మేము కొట్టుకొని బతికేదే అది బండ వృత్తి సార్. మాకు ఇబ్బంది అవుతుంది. బండలు అన్ని కబ్జాలు చేసుకుంటున్నారు. బండలు కూడా మాకు జీవో ఇవ్వాలి సార్ కొట్టుకునేటట్టు. మాకు అదే సార్. విన్నారు కదా,
ఒడ్డరి కులస్తులు నిజంగా వాళ్ళ మట్టి పైనకైనా రోడ్డు పైనకైనా ఇల్లు కట్టుకోవడానికైనా వివిధ పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడానికైనా వాళ్ళ శ్రమ ఎంతో అవసరం. కాబట్టి తక్షణమే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళ హక్కులేందో కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.